1947వ సంవత్సరం దక్షిణ చైనా సముద్రం మాల్కా స్ట్రెయిట్ అనే ఈ ప్రాంతంలో కొన్ని వాణిజ్య నౌకలు ప్రశాంతంగా ప్రయాణం సాగనిస్తున్నాయి. ఆ సమయంలో రేడియోలో ఒక్కసారిగా ఒక ఎమర్జెన్సీ సాస్ సిగ్నల్ వినిపించింది. ఆ సిగ్నల్లోని పదాలు ఇలా ఉన్నాయి: ఆల్ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ కెప్టెన్ డైట్, ప్రాబబ్లీ హోల్ క్రో డైట్, ఐఎమ్ డైయింగ్. వినేవారి గుండెల్లో గడ్డ కట్టేంత భయంకరమైన వాక్యం అది. మరికొద్ది క్షణాల తర్వాత ఇంకో మెసేజ్ వచ్చింది, అదే ఐఎమ్ డయింగ్. ఆ వెంటనే రేడియో కంప్లీట్ సైలెన్స్ అయిపోయింది. ఆ తర్వాత ఒక్క శబ్దం కూడా లేదు. అసలు ఎవరికి ఆ సిగ్నల్ ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి వచ్చిందనే విషయం స్పష్టంగా తెలియదు. కానీ మెసేజ్ ట్రేస్ చేయగలని తెలిసింది. ఆ నౌక పేరు ఎస్ఎస్ ఔరాంగ్ మిడాన్. ఎవరు ఆ పేరుని ఇంతకుముందు వినలేదు. దీని రిజిస్ట్రేషన్ రికార్డు కూడా ఏ దేశంలోనూ లేవు. కానీ క్యూరియాసిటీతో సమీపంలోని ఒక నౌక, సిల్వర్ స్టార్ అనే నౌక, ఆ డిస్ట్రాక్షన్ సిగ్నల్ ట్రేస్ చేస్తూ ప్రయాణం మొదలుపెట్టింది. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి వీడియోని వెంటనే లైక్ చేసి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా కొద్ది గంటల తర్వాత హారిజాన్ మీద ఒక పెద్ద నీడ కనిపించింది. అదే ఎస్ఎస్ ఔరాంగ్ మిడాన్. ఆ నౌక మధ్య సముద్రంలో నిలబడి నిశ్శబ్దంగా తేలుతూ ఉంది. ఇంజిన్ ఆఫ్ చేసి సైలెన్స్గా ఉంది. ఎక్కడా కదలిక లేదు. గాలి సైతం మొత్తం ఆగిపోయి ఆ ప్రాంతం మొత్తం ఎంతో నిశ్శబ్దంగా ఉంది. సిల్వర్ స్టార్ సిబ్బంది దగ్గరకు వెళ్ళి బోర్డింగ్ లెటర్స్ వేశారు. వారు ఒక్కొక్కరుగా ఔరాంగ్ మిడాన్లోకి ప్రవేశించారు. మొదట డెక్ మీద చూసింది వాళ్ళను షాక్కి గురి చేసింది. అందరూ చనిపోయి ఉన్నారు. కానీ వింతగా కళ్ళు పెద్దగా తెరిచి ఉన్నాయి. నోరు భయంతో అరిచినట్లు ఉంది. శరీరాలు బిగుసుకుపోయి ఉన్నాయి. అయితే ఎక్కడా రక్తం లేదు, ఎలాంటి గాయాలు లేవు. అలా నౌక మొత్తం సైలెంట్గా ఒక క్షణంలో అందరూ భయంతో చనిపోయినట్లుగా కనిపించారు. వారు బ్రిడ్జ్ వైపు వెళ్ళారు. అక్కడ కెప్టెన్ తన కుర్చీలో కూర్చుని ఉన్నాడు, కానీ ప్రాణాలతో లేడు. ఆ మృతదేహం గట్టిగా కళ్ళు తెరిచి ఉంది. రేడియో రూమ్కి వెళ్ళగానే ఆ ఎమర్జెన్సీ సాస్ సిగ్నల్ పంపిన వైర్లైన్ ఆపరేటర్, అతను కూడా చనిపోయి ఉన్నాడు. కానీ అతని చేతిలో ఇంకా ఆ మైక్రోఫోన్ పట్టుకునే ఉన్నాడు. ఇంకా వింత ఏమిటంటే నౌకలో ఎక్కడ దెబ్బలు, మంటలు, గాయాలు అయినట్లు లేవు. ఇంజిన్ బాగానే ఉంది, ఫ్యూల్ కూడా ఉంది. కానీ మొత్తం టీం అంతా ఒక్క క్షణంలో చనిపోయినట్లు ఉంది. సిల్వర్ స్టార్ సిబ్బంది ఈ ఘటనను మొత్తం చూసి షాక్ అయిపోయారు. వారు ఆ నౌకను టో చేసుకుని దగ్గరలో ఉన్న పోర్టుకు తీసుకెళ్లాలని నిర్ధారించారు. కానీ అప్పటికే వారు ఊహించని సంఘటన ఒకటి ఎదురైంది. ఔరాంగ్ మిడాన్లో ఒక్కసారిగా పొగలు వస్తూ వెంటనే మంటలు చెలరేగాయి. వారు అర్థం చేసుకునే లోపే ఒక భారీ ఎక్స్ప్లోజన్ జరిగింది. సిల్వర్ స్టార్ సిబ్బంది వెంటనే దూరంగా వెళ్ళిపోయారు. కొద్ది నిమిషాలకే ఔరాంగ్ మిడాన్ పూర్తిగా మంటల్లో కాలిపోతూ మునిగిపోయింది. ఎవరికి ఒక్క ఆధారమూ మిగలలేదు. దీని గురించి రికార్డు చేయటానికి ఎవరికి ఏ అవకాశం రాలేదు. ఈ ఘటన తర్వాత ప్రపంచవ్యాప్తంగా సముద్ర నౌకాదళాలు విచారణ మొదలుపెట్టాయి. కానీ ఒక షాకింగ్ ట్రూత్ బయటపడింది. ఎస్ఎస్ ఔరాంగ్ మిడాన్ అనే నౌక ఏ దేశంలోనూ రికార్డ్స్లో లేదు. ఇది నెదర్లాండ్స్కి చెందిన నౌక అని కొందరు అంటారు. మరికొందరు ఇది అమెరికా లేదా జపాన్ గోప్యమైన ప్రయోగ నౌక అని చెప్తారు. కానీ ఏదీ నిర్ధారణ కాలేదు. ఇలా ఎలాంటి ప్రూఫ్స్ లేకపోవటం వల్ల ఎవరికి వారు ఒక థియరీస్ చెప్పడం మొదలుపెట్టారు. అందులో కొంతమంది చరిత్రకారులు అనేది ఏమిటంటే ఆ నౌక అక్రమంగా రహస్య ఆయుధాలు, కెమికల్ వెపన్స్ తీసుకెళ్తుందని, వరల్డ్ వార్ II తర్వాత సర్ప్లస్ కెమికల్స్, పొటాషియం, నైట్రోజన్ లాంటి ద్రవ్యాలు అవి లీక్ కావటం వల్ల టాక్సిక్ గ్యాస్ వ్యాపించి టీం మొత్తం ఊపిరాడక చనిపోయారని కొందరు అంటారు. మరికొందరు సముద్ర యాత్రికులు చెప్పినట్లు ఈ ప్రాంతంలో బెర్ముడా ట్రయాంగిల్ లాంటి మ్యాగ్నెటిక్ ఎనామెల్స్ ఉన్నాయని, దీనివల్ల టైం డిస్ట్రాక్షన్, హెల్యూసినేషన్స్ జరుగుతాయని అంటారు. కొంతమంది ఇది భూత నౌక, శాపానికి గురైన సిబ్బంది నౌక అని నమ్ముతారు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఔరాంగ్ మిడాన్ ఇన్సిడెంట్ సమయంలో ఆ ప్రాంతంలో బ్రైట్ లైట్ ఆబ్జెక్ట్స్ కనిపించాయని, అందుకే ఇది ఏలియన్స్ ఎక్స్పెరిమెంట్ అయి ఉండవచ్చని ఊహలు ఉన్నాయి. కానీ కొంతమంది మ్యారిటైమ్ హిస్టోరియన్స్ చెప్పిన ప్రకారం
ఇది ఒక సీక్రెట్ మిలిటరీ షిప్ అయి ఉండవచ్చని, అందుకే ఈ ఘటనను కవరప్ చేసి అన్ని రికార్డ్స్ తొలగించారని చెప్తారు. కానీ చివరికి ఎవరికీ ఖచ్చితమైన సమాధానం దొరకలేదు. ఇప్పటికీ కొంతమంది చెప్తారు, మలాకా స్ట్రైట్ దాటే సమయంలో రాత్రిలో హారిజన్లో ఒక పాత నౌక ఆకారం కనిపిస్తుందని, దాని మీద ఎవరు కదలరు, కానీ డెస్క్ మీద ఎవరైనా నిలబడి ఉన్నట్లు నీడలు కనిపిస్తాయని. కొన్ని రిపోర్ట్స్లో ఆ నౌక దగ్గరికి వెళ్ళిన వారు ఏం చెప్పారంటే రేడియో డిస్ట్రప్షన్స్ వస్తాయని, టెంపరేచర్స్ ఒక్కసారిగా పడిపోతాయని, మరియు ఏవో స్ట్రేంజ్ వాయిసెస్ వినిపిస్తాయని చెప్పారు. మరికొంతమంది అంటారు ఔరాంగ్ మెదాన్ నౌక ఇంకా నశించలేదని, అది ఇంకా సముద్రంలో ఎక్కడో తేలుతూనే ఉందని, అది తన చివరి ఎమర్జెన్సీ సాస్ సిగ్నల్ మళ్ళీ పంపుతూనే ఉంటుందని చెప్తారు. ఎస్ఎస్ ఔరాంగ్ మెదాన్ కథ నేటి వరకు పరిష్కారం లేని సముద్ర మిస్టరీలలో ఒకటి. దాని రహస్యం ఇంకా లోతైన నీళ్ళల్లోనే దాగి ఉంది. మనిషి శాస్త్రం ఎన్నో విషయాలను అర్థం చేసుకుంటుంది, కానీ సముద్రం ఇంకా ఎన్నో రహస్యాలను తనలో దాచుకుంటూనే ఉంది. ఎవరికి తెలుసు, రేపు ఎవరైనా కొత్త సాస్ సిగ్నల్ ఇంటర్సెప్ట్ చేస్తే మళ్ళీ ఆ వాక్యం వినిపించవచ్చు, ఐ యామ్ డైయింగ్. మరి అప్పుడు మనం గ్రహిస్తామేమో ఔరాంగ్ మెదాన్ ఇంకా చనిపోలేదు, అది ఇంకా సముద్రంలోనే ఎక్కడో తేలుతూనే ఉంది. మరి దీనిపై మీరేమంటారో కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.